సినిమాల్లోనే కాదు నిజ జీవితాల్లో నటిస్తున్నారు. సినీ నటులపై ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి విమర్శలు. అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డికి చేదు అనుభవం. గాంధీ భవన్లో ఎవరిని కలవకుండానే వెనక్కి. సినిమాలతో రాజకీయాలకు సంబంధం ఉండకూడదు. అల్లు అర్జున్ ఎపిసోడ్లో పోలీసుల వైఫల్యం ఉందన్న కిషన్ రెడ్డి. రేవంత్ ప్రభుత్వానికి థ్యాంక్స్. బెనిఫిట్ షోల రద్దు సరైందేనన్న తెలంగాణ థియేటర్స్ అసోసియేషన్. జై భీమ్ లాంటి సినిమాలకు గుర్తింపు లేదు. స్మగ్లింగ్ చిత్రాలకు ప్రాధాన్యం ఇవ్వడం దారుణమన్న సీతక్క. హీరో మోహన్ బాబుకు చుక్కెదురు. ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేసిన తెలంగాణ హైకోర్టు. వైసీపీ నేతలకు అమరావతిపై కక్ష తీరలేదు. విష ప్రచారం చేస్తుందని మంత్రి నారాయణ విమర్శ. గుడివాడలో పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్. 2.5 కోట్ల అభివృద్ధి పనుల పరిశీలన. రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసు. జనవరి 6 వరకు విజయపాల్ రిమాండ్. అమరావతి నిర్మాణాలపై సిఆర్డీఏ కీలక సమావేశం. 47,000 కోట్ల రూపాయలకు పైగా పనులకు ఆమోదం. దళారీలు, కోర్టు కేసులు, పేపర్ లీకేజీలు లేవు. 8.5 లక్షల ఉద్యోగాలు ఇచ్చామన్న బండి. కేరళకు బయలుదేరిన రేవంత్ రెడ్డి. ప్రీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొననున్న సీఎం. కడప కార్పొరేషన్లో అవినీతిపై రచ్చరచ్చ. చర్చకు పట్టుబట్టిన ఎమ్మెల్యే మాధవిరెడ్డి. నర్సీపట్నంలో ఆర్టీసీ బస్సును ఎత్తుకెళ్లిన దొంగ. అల్లూరు జిల్లా లోతిగెడ్డ జంక్షన్లో వాహనం గుర్తింపు. ఎజెండా లేదు, అభ్యర్థి లేడు. బీజేపీ చార్జ్ షీటుకు కేజ్రీవాల్ కౌంటర్. బుల్లెట్ ట్రైన్ కన్నా వేగంగా ద్రవ్యోల్బణం. కేంద్ర ప్రభుత్వ విధానాలపై జైరాం రమేష్ ఆగ్రహం. ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ నేతల ఆందోళన. వాటర్ కెనాన్స్ ప్రయోగించిన పోలీసులు. వరుస నష్టాలకు బ్రేక్. లాభాల్లో ముగిసిన సూచీలు. బంగాళాఖాతంలో బలహీనపడిన అల్పపీడనం. ఏపీలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు.